నమస్కారం పిన్ని గారు. ఎవరు బాబు మీరు? మీ ఇంట్లో ఉండేవాడి శరత్, ఆయన స్నేహితులు పిన్ని గారు. అవును. నా పేరు రాంబాబు, వీడు సత్యరాజు. నా పేరు బుల్లబ్బాయి. ఐఎమ్ జార్జ్. మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదే. తనకి స్నేహితులు ఉన్నట్టు కూడా శరత్ నాతో చెప్పలేదు. అయ్యయ్యో, ఒట్టు పిన్ని గారు, మేము శరత్ స్నేహితులమే, క్లోజ్ ఫ్రెండ్స్. లేకపోతే మాకు శరత్ పేరు ఎలా తెలుస్తుంది? ఏరా, మా గురించి మీతో శరత్ చెప్పకపోయిండొచ్చు, కానీ మీ గురించి మాతో చాలా విషయాలు చెప్పాడు. పోయిన దీపావళికి శరత్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జరిగిన సంగతులన్నీ మాతో చెప్పాడు. మీ ఆనంద్ పంపితేనేగా శరత్ ఇక్కడికి వచ్చాడు. ఆ విషయం మాతో చెప్పాడు. వచ్చిన క్షణం నుండి శరత్ని మీరు కన్నబిడ్డలా చూసుకునేవారు కదా, ఎప్పుడు ఆ విషయమే చెప్తూ ఉండేవాడు. అంతేకాదు, అతను వెళ్లిపోయాక కూడా అతను పెట్టి పుస్తకాలు, బ్యాగ్ అవన్నీ మీరు జాగ్రత్తగా చూస్తున్నాను కూడా చెప్పాడు. పిన్ని గారు, మేము వచ్చింది దేనికంటే మాకు శరత్ ఫోటో ఒకటి కావాలి. మా లైబ్రరీ మెంబర్ కదా శరత్, ఈ సంవత్సరం స్వామినిలో తన ఫోటో వేద్దామని. మా దగ్గర ఆ ఫోటో ఉందనుకోండి, కానీ అదంత పెద్ద బాగోలేదు. ఉండండి చూస్తాను. అలాగే. ఇదిగో బాబు. అవును, మీరు ఎక్కడుంటున్నారు? చాలా దగ్గరలోనే. ఇది నా విజిటింగ్ కార్డ్. ఎప్పుడు ఇక్కడే ఉంటాం. మాయ బ్రదర్ మన గుడ్ ఫ్రెండ్. కాపాడు బావా. మీ పనాడు ఎక్కడరా? మాయ వస్తే మాట్లాడి పంపించాలి. వాడెందుకురా, ఒకదాని ఒకటి మాట్లాడతాడు. నేనున్నానుగా, మాయ వస్తే నేను మాట్లాడి పంపిస్తాను. నో 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 నో, కుదరదు. కుదరదంటే ఎలారా? వచ్చిన మనిషితో మాట్లాడకపోతే ఏం బాగుంటుంది? ఎందుకు బాగుండదు? బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికీ పరిచయం అయిన తర్వాత అందరం మాట్లాడితే పోలా? సర్లే గిరి, ఇట్రా. మన మాయ నమ్మడానికి ఫోటో ఒకటి చాలదు, ఇంకా బలమైన సాక్ష్యాలు కావాలి. ఆ అమ్మాయి వస్తే ఏం చెప్పాలో చెప్పినంత గుర్తుందా? నీళ్లు నవిలావో నిన్ను నవిలేస్తాను. మీ లోపల దాకా విషయం ఎవ్వరికి చెప్పద్దు. ఒకవేళ నువ్వు ఏదైనా చెప్పడం మర్చిపోతే లోపలికి వచ్చి మమ్మల్ని అడిగి చెప్తానని చెప్పేసి. వచ్చినంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎవరు కావాలండి? ఇది రాంబాబు గారి ఇల్లేనా? హాయ్, నేను పడిపోయిందిరా. మా అన్నయ్య ఫోటో. ఆయన మీ అన్నయ్య గారండి? మా అయ్య గారికి చాలా కావాల్సినారండి. ఆయన నేను వెంటనే కలవాలి. ఎలా కలుస్తారండి? ఆయన గారు ఏడాది నుంచి కనబడకుండా పోయారండి. ఆ బెంగతుడు మా అయ్య గారు రోజు ఈ ఫోటో దగ్గర కూకుంటారండి. బకెట్లు బకెట్లు కన్నీళ్ళు తొడవలకి చచ్చిపోతున్నానండి. ఇది ఎప్పుడు చెప్పారు వీడికి? నేను కలవాలన్నది మీ రాంబాబు గారిని. లేరు కదండి, బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళారండి. ఎక్కడికి? మధురానగర్ స్టేడియంలో అండి. సరే, నేను అక్కడికే వెళ్ళి కలుస్తాను. మాయ కంటే ముందు మన స్టేడియంకి వెళ్ళాలి. పదండి. రే రాంబాబు, మనం ఏదో పెద్ద బాక్సర్లా కొట్టుకోకూడదురా. ఏదో మాయను మాయ చేయడానికి ఉత్తుగా కొట్టుకుంటే చాలు. అదేం కుదరదు. చచ్చినా సరే చచ్చేలా కొట్టుకోవాల్సిందే. అప్పుడే మాయకి ఎవరు నచ్చాడో తేల్చుకుంటుంది. అవును, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. నో సెంటిమెంట్స్, నో ఫ్రెండ్షిప్. రే, ఆ అమ్మాయి మనల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కొట్టుకోవాలా? ఏదైనా సులువైన మార్గం చూసుకోవచ్చుగా. బోల్డ్ అని మార్గాలు ఉండొచ్చురా. వాళ్ళ అన్నయ్య బాక్సింగ్ ఛాంపియన్ విన్నాం కదా, మనం కూడా బాక్సింగ్ ఛాంపియన్ అయితేనే వాళ్ళ అన్నయ్య స్నేహితులను మాయ నమ్ముతుంది, మన మీద గౌరవం పెరుగుతుంది. నాకు బాక్సింగ్ రాదురా. అంత దమ్ములు లేనాడు మాలాగా ప్రేమించడం ఎందుకురా? మాయ వచ్చేసిందిరా. అమ్మ, నాకు భయం రా. Come on! Come on! Come on! Come on! Come on! Hey! Come on! Hey! తర్వాత ఆడుకుందాం. No friendship, yeah!
నేను మహమ్మద్ అలీ శిష్యునిరా. మైక్ టైసన్ 36 సార్లు కొట్టాను. నాతో పెట్టుకోకండి, చంపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఇక్కడ రాంబాబు గారు. రాంబాబు? ఓ, వాడు నా స్టూడెంట్. ఇప్పుడే సిగరెట్లు పంపించా. వాడు దేనికి? కెన్ ఐ హెల్ప్ యూ? శరత్ అనే విషయం ఆయనతో మాట్లాడాలి. శరత్? యూ మీన్ బాంబే యూనివర్సిటీ బాక్సింగ్ ఛాంపియన్ శరత్? అవును, నేను శరత్ సిస్టర్ని. ఓహ్, వాట్ ఈస్ సర్ప్రైజ్! శరత్ సిస్టరా మీరు? శరత్ నా ప్రాణ స్నేహితుడు. నిన్నెక్కడో చూసినట్టుందే. నన్నా? మీరా? ఏదో బాక్సింగ్ కాంపిటీషన్ లో చూసుంటారు. మీకు బాక్సింగ్ అంటే ఇంట్రెస్టా? ఆహా, కుస్తీ అంటే ఇంట్రెస్ట్, కానీ నాతో తప్ప ఎవరితో పట్టదు. వాళ్ళు ముగ్గురేంటి పేడ ముద్దలో పడున్నారు? లేవరా? లేవలేరండి. కళ్ళు తిరిగేలా చావగొట్టి పడేశాను. స్పృహలో లేరు. మై పంచ్ ఇస్ 100 pounds. అమ్మో, దున్నపోతు లాంటి ముగ్గురిని దూలాల్లో పడేసావే, గట్టి పిండానివే. ఈ రోజు ముగ్గురే దొరికారు బామ్మగారు. ఇలాంటి వాళ్ళని రోజుకు 10 మందినైనా పడేయకపోతే జబ్బల్లో ఒకటే సలుపు. వీళ్ళంత బచ్చాగాళ్ళు. పదండి, మనం అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. రావే. మార్కులన్నీ కొట్టేసి తీసుకెళ్ళిపోతున్నాడు రా. అదే అబ్బా. చూడు బాబు, మా శరత్కి ఈ ఊర్లో శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులా? ఏ? మరేం లేదు బాబు, మొన్నొకడు ఈయన్ని రోడ్డు మీద దొర్లించి కొట్టించాడు. అంతేకాదు, ఎవరో ఇద్దరు ఈయన రేపు చేయడానికి వచ్చారని కూడా చెప్పింది. చెప్పడం ఏంటండి, అందులో ఒకడు మన్నాడొచ్చాడు, నరకబోయాను. వీళ్ళంతా మా శరత్కు శత్రువులా? వీళ్లే ఎక్కడైనా మా శరత్ను కనపడకుండా దాచారా? అబ్బే, అలాంటిదేం కాదండి. మరైతే వాళ్ళు ఎవరై ఉంటారు? ఎవరో రవిడీలు జేబులు కొట్టేవాళ్ళు అయి ఉంటారు. ఏరా, మే రౌడీలమా? జేబులు కొట్టేవాళ్ళమరా? అబ్బే, ఊరికే అన్నాను రా. ఏరా మిత్రద్రోహి, మమ్మల్ని వెధవలు చేసి నువ్వు ఒక్కడగా మార్కులు కొట్టేస్తావరా? నిన్ను జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి రా. ఎవరిని అడిగి చెప్పావురా శరత్ రాజ్యలక్ష్మి గారికి దీపావళి బహుమతి ఇచ్చాడని? మనందరం ఆలోచించుకుని కదా కమిట్ అవ్వాలి. నువ్వు ఒక్కడికి కమిట్ అయిపోతే నువ్వు శరత్ ఫ్రెండ్ కాదని ఆ మాయతో చెప్పే. అలా అయితే ఖర్చు చెడిపోతుంది. వీడి ద్వారానే మన మాయతో లింక్ కలుపుకోవాలి. శరత్ ఇక్కడ రావడం గురించి, కనపడపోవడం గురించి మనం కథ కల్పించాలి. ఆ కథతో శరత్ కోసం మనం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడిన నిజమైన స్నేహితులని మాయ నమ్మాలి. అంటే వీడి ద్వారానే మన మాయతో కలవాలి. రేపు సాయంకాలం 4 గంటలకి దేవి విలాస్ దగ్గర మేము ముగ్గురం ఉంటాం. నువ్వు మాయను తీసుకుని అక్కడికి రావాలి. ఓకే? 4 గంటలకే. ఒక్క క్షణం లేట్ అవ్వడానికి వీల్లేదు. ఇంకో విషయం, మాయని తీసుకుని నువ్వు అక్కడికి వచ్చే వరకు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. నేను మాట్లాడను. తను ఏదైనా అడిగితే చెప్పాలిగా. ఆహా, పిప్పి పన్ను నొప్పిగా ఉంది, మాట్లాడలేనని సైగ చేసి చెప్పు. చెప్తా. నాకు పిప్పని కాదు, మీకు పిచ్చి పట్టేలా చేస్తా. ఏదో చెప్పాలన్నారు? ఏం లేదు, మీ అన్నయ్య విషయమే. మీ అన్నయ్య స్నేహితులు అని చెప్పి ఈ ఊర్లో కొందరు తిరుగుతున్నారు. ముఖ్యంగా ముగ్గురు. వాళ్ళ గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. చెప్పండి. ఇక్కడ కాదు, ఎక్కడైనా ప్రశాంతమైన చోటుకి వెళ్ళి మాట్లాడుకుందాం. దేవి విలాస్ పోదామా? అక్కడికా వద్దు, కొంపలారిపోతాయి. అది రౌడీ విలాస్. రకరకాల చింపాంజిగాళ్ళు గంగిరెద్దుల డ్రెస్సులు వేసుకుని అమ్మాయిలకి సైటు కొట్టడం కోసం అక్కడ ఉంటారు. ఏమిటి కళకళకొచ్చిందా? బూచోళ్ళ కళజోడేమిటి? స్టైల్. ఆ 2 టైల్ ఏమిటి? డబుల్ స్టైల్ జాయింట్ చైన్. సిగరెట్ ప్యాకెట్ తెరిచి పెట్టుకోవాలా? ట్రిపుల్ పోయారా ఖాళీది అనుకుంటే? మొత్తం విప్పే దరిద్రం వదిలిపోద్ది. నెక్స్ట్ టైం. ఎరా, ఆ అమ్మాయిని పరిచయం చేసుకోవడానికి ఇంత భయంకరంగా డ్రెస్ చేసుకోవాలా? ఒరేయ్, చూడగానే ఆడపిల్లలు ఫట్మని పడిపోవాలంటే ఇలాంటి సింపుల్ డ్రెస్ వేసుకోవాలి. దే లైక్ సింపుల్ డ్రెస్. ఏంటి ఇది సింపుల్ డ్రెస్సా? కాదా? దీనికేమిట్రా లోటు? కాకి పెట్టేసింది. ఆ కాకి కరెక్ట్ గా కనిపెట్టిందిరా. నీ డ్రెస్ మరుగుదొడ్డిలో ఉందని. కాకి రెట్ట అపశకనం అంటారా? వాడు ఆ మాయని తీసుకొస్తాడా తీసుకురాడా? రేయ్, తీసుకొస్తాడరా. తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటాను. ముఖానికి అయ్యిందా? అయ్యింది. మీరు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పండి.
అన్నీ తెలుసుకోవడానికేగా ఈ ఊరు వచ్చాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి.